ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు ఇష్టపడ్డవారు ఎవరైనా సరే మీ సొంతం కావాలి అంటే, మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి. వారంతట వారే వెంటనే మీ దగ్గరికి వచ్చి బొంగారంలాగా గిరగిర తిరుగుతూ మీ చుట్టూ ఉండిపోతారు. లైఫ్ లాంగ్ కూడా వదలమన్నా కూడా వదలరు. అంతటి అద్భుతమైన పరిహారం. మరి నిమ్మకాయతో ఇలా చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు చేయాల్సింది నమ్మకంతో చేయాలి, ఓపికతో ఎదురు చూడాలి. ఒక నిమ్మకాయతో సింపుల్గా మీరు ఈ రహస్య పరిహారాన్ని కనుక చేసినట్లయితే, మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంత విసిగిస్తున్నా, ఎంత మొండిగా ఉన్నా, మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్నా, మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమ అన్నది వాళ్ళకు అర్థం కాక నిర్లక్ష్యం చేస్తున్నా సరే, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారు. మీరు చెప్పినట్టు వింటారు ఈ ఒక్క చిన్న పరిహారంతో. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే గనక, ఈ పరిహారం మీద నమ్మకంతో ఎవరితోటి చెప్పకుండా రహస్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దీనికి కావాల్సింది చాలా సింపుల్ అండి. ఒకే ఒక నిమ్మ పండు ఉంటే చాలు. నిమ్మకాయ, పసుపు రంగులో ఉన్న ఒక నిమ్మకాయ మీ దగ్గర ఉంటే, మీరు కోరుకున్న వారిని మీ వశం చేసుకోవచ్చు. వారు మీరు చెప్పిన మాట వినేటట్టు చేసుకోవచ్చు. వాళ్ళను మళ్ళీ మీ దారిలోకి మీరు తెచ్చుకోవచ్చు. ఒక మంచి తాజాగా ఉన్నటువంటి ఒక నిమ్మకాయ, ఒక నిమ్మ పండును తీసుకోండి. ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ పనికిరాదు. పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి. అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నది తీసుకోండి. దాని మీద మచ్చలు, మరకలు, ఘాట్లు ఏమీ లేకుండా చాలా తాజాగా ఉన్న నిమ్మ పండును ఏరికోరి తీసుకోండి. అది కేవలం ఒక 5 రూపాయలు పెడితేనే ఈజీగా దొరికేస్తుంది. నిమ్మ పండుకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక పెద్ద సైజు నిమ్మకాయ ఎందుకు చెప్పాను అంటే, తర్వాత చెప్తాను వీడియోలో. ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియోను చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. కానీ మీరు నిమ్మకాయ కదా అని తక్కువగా చూడకండి. పండు చిన్నదే కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. ఈ పరిహారం అనేది చాలా నమ్మకంతో చేయండి. అలాగే ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయాలండి. నమ్మకం లేకపోతే అసలు చేయకండి. ఎందుకంటే పరిహారాలు అనేటివి నమ్మకంతో చేసినప్పుడే మంచి రిజల్ట్ అనేటివి వస్తాయి. కొంతమందికి చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే, ఒక్క గంటలోనే, ఒక నిమిషంలోనే కొంతమందికి రిజల్ట్ వస్తుంది. వాళ్ళ వైపు నుంచి కాల్ రావడం కానీ, మెసేజ్ రావడం కానీ, మనిషి రావడం కానీ జరుగుతుంది. ఇంకొంతమందికి మనుషులు చాలా మొండిగా ఉంటారు. అలాంటి వారు కరగాలి అంటే కొంచెం టైం పడుతుంది. మన చేతి వేళ్ళు అంటే సమానంగా ఉండవు. మన చేతి వేళ్ళే సమానంగా లేనప్పుడు మనుషుల మెంటాలిటీలు కూడా అందరినీ ఒకేలాగా ఉండదు కదా. మనుషుల్లో వారి వ్యక్తిత్వాలు వేరేగా ఉంటాయి, గ్రహస్థితులు కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే కొంతమందికి చేసిన ఒక్క నిమిషంలో, ఒక గంటలో, ఒక రోజులో రావచ్చు. ఇంకొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ వైపు చాలా మొండిగా ఉంటారు. మాట వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు. వాళ్ళ గ్రహస్థితులు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండవు. అటువంటప్పుడు గ్రహస్థితులు బాగోలేనప్పుడు వాటికి అనుకూలంగా మనుషుల్ని మార్చుకుంటాయి. మనుషులకి అనుకూలంగా గ్రహస్థితులు ఉండవు. కాబట్టి ఆ గ్రహస్థితులు వాటిని ఎలా కావాలో అలా ఆడిస్తాయి మనుషుల్ని. కాబట్టి మనుషులు అలా ఉంటారు, అలా ప్రవర్తిస్తుంటారు. ఇంకా మనుషులు మాట వినే స్టేజీలో ఉండరు. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఏం చేస్తారు అంటే, 1-2 సార్లు ప్రయత్నించండి. 1-2 సార్లు ప్రయత్నించండి. ఒకసారి చేసేసి మాకు రిజల్ట్ రాలేదు అనే మాట మాత్రం అసలు అనుకోకండి. మీకు రిజల్ట్ వచ్చేదాకా ప్రయత్నం చేస్తుండండి. పెద్ద ఖర్చు లేదు, పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కదా. మీ రిలేషన్, మీ బంధం మీకు తిరిగి రావడం కంటే ఇది పెద్ద పని ఇది కాదు కదా. మీ రిలేషన్ మీకు కావాలన్నప్పుడు 1-4 సార్లు కూడా ట్రై చేస్తే తప్పేం లేదు కదా.
ఇక మీకు నమ్మకం లేకపోతే అసలు ఇలాంటివి ట్రై చేయాలని కూడా ప్రయత్నించకండి. నమ్మకం ఉంటేనే ట్రై చేయండి. ఇక నిమ్మకాయ గురించి చెప్పాలి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి నిమ్మకాయ, నిమ్మపండు అంటే అమ్మవారికి ఆ నిమ్మకాయ పులిహోర అంటే కూడా చాలా ఇష్టం. శక్తి దేవతలు ఉంటారు కదా, దుర్గమ్మవారు, ఆదిశక్తి అమ్మవారు, గంగమ్మ, గంగాలమ్మ, ఇలాంటి దేవతలకు నిమ్మకాయ హారాలు కూడా సమర్పిస్తుంటారు. నిమ్మకాయ దీపాలు కూడా పెడుతుంటారు. కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైన కాయ అండి నిమ్మకాయ, చాలా శక్తివంతమైనది కూడా. ఈ నిమ్మకాయతో చేసేటువంటి పరిహారాలు చాలా అద్భుతంగా ఫలితాలైతే ఇస్తాయి. అంతేకాకుండా మనకు వెహికల్స్ కట్టుకోవడానికి, ఇంటికి కట్టుకోవడానికి, ఇంటికి వాహనానికి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు, ఎలాంటి నరదిష్టి చెడు దిష్టి తగలకూడదు అని అనుకున్నప్పుడు కూడా నిమ్మకాయలను కడుతూ ఉంటాము. కాబట్టి నిమ్మకాయ అనేది ఎటు చూసినా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నెగిటివిటీని తీసేస్తుంది, పాజిటివ్ని ఇస్తుంది. అంత పవిత్రమైనది, శ్రేష్టమైనది. కాబట్టి నిమ్మకాయ, ఇలాంటి అద్భుతమైన నిమ్మకాయతో మనం గనక ఈ పరిహారం చేస్తాము అంటే నిమిషాల మీద మనలో ఉన్న చెడుని, నెగిటివిటీని అన్నింటినీ కూడా, మనలో ఉన్న సమస్యని లాగి బయటకు పడవేస్తుంది. మనలో ఏది చెడు ఉంటుందో దానిని బయటకు తీసి పడేస్తుంది, మన సమస్యను తీర్చేస్తుంది. అంతటి అద్భుతమైన శక్తి నిమ్మకాయకు ఉంది. ఇక ఈ పరిహారం ఎవరెవరు చేయవచ్చు అంటే ఇష్టపడ్డ వాళ్ళు చేయవచ్చు, ప్రేమికులు చేసుకోవచ్చు, భార్యాభర్తలు చేసుకోవచ్చు. అంటే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ మనస్పర్ధల వల్ల తరచూ గొడవ పడుతూ ఉంటారు కదా, విడిపోవటము, వీళ్ళ మధ్య ఎంట్రీ ఇచ్చిన థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళ మధ్య అపోహలు, మనస్పర్ధలు పెరిగిపోయి వీళ్ళు దూరం అవ్వటం, మాట పెరగటం, మాట పట్టింపు రావడం, దూరంగా ఉంటారు. నిజంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కానీ, ప్రేమించుకున్న వాళ్ళు కానీ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా దూరంగా ఉంటే, అలా విడిపోయి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే చాలా నరకంగా కూడా ఉంటుంది. నరకంగా అనుభవించవలసి వస్తుంది. ఇలాంటి వాళ్ళు మీకు దూరమైన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి తిరిగి రావాలి. మీ మీద మళ్ళీ వాళ్ళు ప్రేమ అనేది కలగాలి. వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అలాగే మీ మధ్య థర్డ్ పర్సన్ ఉంటే కూడా ఆ థర్డ్ పర్సన్ను వారు సైడ్ చేసేసి వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తారు. శాశ్వతంగా మీతోనే ఉండిపోతారు. మీరు కోరుకున్న వాళ్ళు మీ చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఉంటారు. మీరు చెప్పినట్టు వింటారు. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఒక పసుపు రంగులో ఉన్న పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ కాయ మీద సమస్యను రాయాలి. అంటే మీరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు విడిపోయారు, దేని పైన విడిపోయారు, అనుమానంతో విడిపోయారా, అపార్థాల విడిపోయారు వల్ల, మాట పెరగడం వల్ల విడిపోయారా, ఉద్దేశంతో విడిపోయారు, వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, వారి దగ్గర అన్నది ఈ నిమ్మకాయ మీద సింపుల్గా రాయాలండి. మరి పెద్ద చాట భారతం అంతా రాయకండి, ఒక ముక్కలో రాయండి. పైన పేరు రాసి కింద సమస్య రాసి వారు మారిపోయి మా దగ్గరికి రావాలి అన్నట్టుగా రాయండి. ఇలా ఒకవేళ కోపంతో విడిపోయి ఉంటే కోపం తగ్గి మాకు కాల్ చేయాలి, లేదా మనిషి రావాలి. అనుమానంతో విడిపోయి ఉంటే అనుమానం పోవాలి, మాకు కాల్ చేయాలి, లేదా మనిషి నా దగ్గరికి రావాలి. ఇలా మీరు ఎందువల్ల విడిపోయి ఉంటే ఆ కారణం, ఆ సమస్య నిమ్మపండు మీద మెల్లగా రాయాలి. పెద్ద సైజు నిమ్మపండు తీసుకోండి అని చెప్పారు. ఇక ఏ కలర్ పెన్తో రాయాలి అంటే బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో రాయాలండి, లేదంటే కాటుకతో రాయాలి. కాజల్ ఉంటుంది కదా, దాంతోనైనా రాసుకోవచ్చు. నార్మల్గా అన్ని పరిహారాలకి ఒక బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏదైనా వాడమంటాం, గ్రీన్, ఎల్లో, బ్లూ, ఇలా దీనికి మాత్రం బ్లాకే వాడాలండి, గుర్తుపెట్టుకోండి. అంటే నిమ్మపండు మీద మొదటిగా మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి ఆ కింద ఎందుకోసమైతే విడిపోయారో ఆ సమస్య రాసి గొడవ తగ్గాలి, కోపం తగ్గాలి, మా గొడవకు కారణమైన సమస్యలు తగ్గాలి అని నిమ్మపండు మీద రాసి మీరు మనసులో దండం పెట్టుకోండి. మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రతి సమస్య కూడా తీరిపోయి మేమిద్దరం చక్కగా సంతోషంగా మళ్ళీ కలవాలి, జీవితాంతం ఎప్పుడు కూడా ఒకరిని విడిచి ఉండకూడదు, కలిసి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అని మీరు మనసులో కోరుకోండి.
ఇక ఎప్పుడు రాయాలి అంటే ఈ రోజైనా పర్వాలేదండి, కాకపోతే సాయం సంధ్యవేళలో రాస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక పీరియడ్స్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్న రోజు కానీ, ఇది చేశాక నాన్ వెజ్ కానీ తినకండి. కొద్దిగా స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడు రాస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. పూజ చేసుకుంటామంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా మీరు రాసాక ఆ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే కట్ చేయాలి. అంటే అడ్డంగా కట్ చేయకూడదు, నిలువుగా కట్ చేయాలి. గుత్తి వంకాయ కూర ఎలాగ గుత్తి వంకాయని కోసం 4 పక్కలుగా అలా కొయ్యాలి. అంటే పూర్తిగా ముక్కలు దేనికది విడిపోకూడదు, కింద అద్దుకొనే ఉండాలి. సేమ్ మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో వంకాయని అలాగే కట్ చేసుకోవాలి. అలా కట్ చేశాక ఎడమ చేతులు పట్టుకొని ఆ నిమ్మకాయని మీ గుండెల దగ్గరగా పెట్టుకొని, ఆల్రెడీ మీ సమస్య అనేది నిమ్మకాయ మీద రాశారు కాబట్టి ఆ సమస్య తీరిపోవాలి, మేము హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మరి ఇంకొకసారి మీ సంకల్పం చెప్పుకొని ఇంటి బయటకు వెళ్ళి దాన్ని దూరంగా విసిరిపడేయండి. అది ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, వదిలేసేయండి. ఇక మీకు వీలుందంటే 4 రోడ్లు కలిసే చోట ఈ నిమ్మ పండును విసిరిపడేస్తే ఇంకా మంచిది. కాకపోతే ఎవరు తొక్కకుండా ఉండేటట్టుగా దూరంగా విసిరిపడేయండి. మీరు ఈ నిమ్మ పండుని అలా విసిరిపడేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న సమస్యను మీ నుంచి తీసి బయటకు దూరంగా విసిరిపడేస్తున్నారు. ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటూ మీ సిన్సియర్గా ప్రేమిస్తారో అప్పుడు ప్రకృతి యూనివర్స్కి కూడా మీకు హెల్ప్ చేస్తుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక మీరిద్దరు హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ చెడు కన్ను చెడు దృష్టి పడిన ఏదైనా దుష్టశక్తులు అలాంటివి మీరు విడిపోయేటట్టు చేసిన, మీరు కలవకుండా ప్రయత్నిస్తున్న అలాంటి వాటన్నిటినీ కూడా మీరు దూరంగా విసిరిపడేశారు ఈ నిమ్మకాయ రూపంలో. కాబట్టి ఒక్కొక్కసారి మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే కూడా ఎదుటి వాళ్ళు కుళ్ళుతో జలుసుతో చూసినప్పుడు మన రిలేషన్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. అది విడిపోయేదాకా వెళ్తుంది. నరదృష్టి అంతటి శక్తివంతమైనది అన్నమాట. మీరు కనుక ఇలా చేశారు అంటే కొద్దిసేపట్లోంచే వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అంటే కాల్ చేయటం, మెసేజ్ చేయటము, మీకు అనుకూలంగా మారేటట్టు ఏదో ఒక రూపంలో మీరు తెలియజేస్తారు. లేదా గుడ్ మార్నింగ్ చెప్పడం, పలకరించడం, హాయ్ అని చెప్పటము. లేదు ఇదివరకు మీరు ఎప్పుడైనా మెసేజ్ చేసినా మాట్లాడిన పెట్టి చేసేవారు, వాళ్ళు మీకు రిప్లై ఇవ్వటం, రెస్పాండ్ అవ్వటం, మాట్లాడడం అనేది జరుగుతుంది. నిజంగా ఆ రెస్పాన్స్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇక మేము విడిపోయాం, ఇక కలవం, కలిసే ప్రసక్తే లేదు అని ఆశ వదిలేసిన వాళ్ళు కూడా తప్పకుండా కలుస్తారండి ఈ ఒక్క పరిహారంతో. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఒకసారి రిజల్ట్ రాలేదా మరి ఇంకొకసారి ట్రై చేయండి. కొంతమందికి 1 నిమిషంలో రావచ్చు, 1 గంటలో రావచ్చు, లేదా 11 రోజులలో, 21 రోజులలో ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది, వచ్చి తీరుతుంది. ఒకవేళ మీకు రిజల్ట్ రాలేదంటే ఇంకొకసారి తప్పకుండా ట్రై చేయండి. కూడిన పని కాదు, కష్టంతో కూడిన పని కాదు. కాబట్టి మీ రిలేషన్ మీకు ముఖ్యం కాబట్టి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. కాబట్టి ఇలా మీరు నిజాయితీగా ఉంటూ సిన్సియర్గా ప్రేమిస్తారో అప్పుడు ప్రకృతి యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది, మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. ఇక మీరిద్దరు హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ చెడు కన్ను చెడు దృష్టి పడిన